కొడాలి నాని ఇంటి దగ్గరకి మరి లైవ్‌లో స్పందించారట జూనియర్ ఎన్టీఆర్. కొడాలి నాని ఇంటిపై దాడి విషయంలో మరి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మరి అక్రమమైనటువంటి అరాచకాలు చెయ్యకూడదని పార్టీ నాయకులు పిలిపించినా కార్యకర్తలు ఎందుకు పాటించడం లేదో నాకైతే అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఒక వ్యక్తి తాను తప్పు చేశారంటే ఇంకొక వ్యక్తి దాన్ని తప్పు చేసి సరిగ్గా చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి కాలం సమాధానం చెప్తుంది. లేదంటే అధికార పక్షంగా అయితే ఇంకా వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాని ఇలా వ్యక్తిగతంగా వెళ్లి దాడులు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు చేశారని మీరు తప్పు చేస్తే ఇద్దరికీ తేడా ఏముంటుంది అంటూ ఈ సందర్భంగా అయితే మన జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు. ముఖ్యంగా కొడాలి నాని ఇంటిపై అయితే మరి చంద్రబాబు సీఎం అయితే రాజకీయంగా సన్యాసం చేస్తానని కొడాలి నాని శపథం చేశారు. ఆ శపథం సంగతి ఏమైంది అంటూ నిలదీశారు. మరి నిజంగానే తమ నాయకుడి పట్ల మీరు ఎంతగా అమానుషంగా ప్రవర్తించారో, ఎలాగైతే అవతల వ్యక్తులని మరి మీ భాషలతో దూషించి ఇబ్బందులకు గురి చేశారో, ఇప్పుడు మాత్రం ఓడిపోయాక మీరు తలుపులు మూసుకొని కూర్చుంటే అవుతుందా? మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులని, కుటుంబ సభ్యులని అవమానించారు. అలాంటి వ్యక్తికి సమాధానం చెప్పాలి కదా అంటూ ఆవేశంతో ఊగిపోయారు ఫ్యాన్స్. ఈ విషయం పట్ల చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి విలువల్ని గుర్తు చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని వారించారు. జనసేన కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ సంయమనంతో ఉండాలని, అధికారంతో మరి గెలిచినటువంటి గర్వంతో అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వాళ్ళు చేసినటువంటి తప్పుకి ప్రజలు శిక్ష విధించేశారు. మళ్ళీ మీరు ప్రత్యేకంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం పద్ధతి కాదు అంటూ మరి కొడాలి నాని విషయంలో స్పందించారు ఎన్టీఆర్.